రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. సముద్రం ఇంటికన్నే మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుండగా ట్రాక్ కింద ఉన్న రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు పురుషోత్తమయ్య గూడెం హై లెవెల్ వంతెనపై నుంచి వరద పోటెత్తింది. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు చనిపోయారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాన దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ మహబూబాబాద్ రహదారి వద్ద వెంకటాపురం చెరువు మత్తడి వస్తుంది. దీంతో సమీపంలోని తోపనపల్లి వద్ద వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రాత్రంతా ప్రయాణికులు బస్సులోనే ఉండి నానా ఇబ్బందులు పడ్డారు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఉన్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు హనుమకొండ జిల్లాలో జోరు వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాజీపేటలో పలు రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడకు వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లో పడిగాపులు గాస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. జనగామ హుస్నాబాద్ రహదారిలో వడ్లకొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల మండలం పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాలైన శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. దీంతో జలాశయాలు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు జలమండలి అధికారులు. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అటు చేవెళ్ల, శంకర్పల్లి, మెయినాబాద్, షాబాద్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శంకర్పల్లి వద్ద మూసివాగు, దేవరపల్లి వద్ద ఈసివాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు షాబాద్ మండలంలోని పహిల్వాన్ చెరువు, చందనవల్లి పెద్ద చెరువు, మాచన్పల్లి గ్రామాల్లో చెరువులు నిండు కుండల్లా మారాయి. వికారాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్ నియోజకవర్గంలోని పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. భారీ వర్షాలతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దన్నారం, వికారాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అటు తాండూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కోకట్ వద్ద కాగ్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తాండూరు, ముద్దాయిపేట, రాస్నం, కమాల్పూర్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పెద్దెముల్ మండలంలోని కోట్పల్లి, నాగసముందర్, బషీరాబాద్ రైల్వే గేట్ సమీపంలోని వాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆయా రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు పట్టణంలోని పలు కాలనీలోకి వరద పోటెత్తింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ, గోల్ మసీద్, ఓల్డ్ పాలమూరు, గణేష్ నగర్, జగ్జీవన్ నగర్, మేనకా థియేటర్ ప్రాంతాల్లో కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఆలంపూర్, మక్తల్, దేవరకద్ర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. తాడూరు మండలం సిరసవడ వద్ద దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది మధ్యలో 2 గొల్ల కాపరులు, 200 గొర్రెలు చిక్కుకున్నాయి. వారిని సురక్షితంగా రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి కేసరి సముద్రం చెరువుకు వరద పోటెత్తింది.
పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతోంది. నారాయణపేట జిల్లాలో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొత్తపల్లి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి కూతురు మృతి చెందారు. మృతులు తల్లి హనుమమ్మ, కూతురు అంజలి అమ్మగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. నిజాం సాగర్, బీర్కూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, బాన్సువాడ, బోధన్, రుద్రూర్, చెందూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, డిచ్పల్లి తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. జోరు వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి. శనివారం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి రాజంపేట, తాడ్వాయి మండలాల్లోని భీమేశ్వర, పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 358.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 19,453 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుండగా అధికారులు ప్రాజెక్టు 1వ గేట్ ఎత్తి 5,376 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ రిజర్వాయర్ పొంగి పొర్లుతోంది. లక్ష్మీదేవిపల్లి వంతెన మీదుగా భారీగా నీరు పోతుండటంతో కరీంనగర్ నుంచి పెగడపల్లికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. కరీంనగర్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అటు పలు కాలనీలు జలమయం కావడంతో ఇల్లు నీట మునిగాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చందుర్తి మండలం మల్యాలలోని వెంగల చెరువు మత్తడి దూకుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు వద్ద హుస్సేన్ మియా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుల్తానాబాద్, కొదురుపాక, దేవునిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అలాగే కాల్వ, శ్రీరాంపూర్ మండలం గూడెం, మల్యాల గ్రామాల మధ్య నక్కలవాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తుంది. 2 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కప్పలవాగు ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదకు మఠంపల్లి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం దంచుకొట్టింది. కోదాడలోని ఎర్రగుంట చెరువు నిండటంతో పలు కాలనీల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుజూర్ నగర్ పై వంతెన దగ్గర మురుగు కాల్వ పొంగి పొర్లుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. భారీ వర్షాలతో మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షానికి మణుగూరు పట్టణం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుందరాయి నగర్, ఆదర్శ నగర్, కాళీమాత ఏరియా, పైలట్ కాలనీ, వినాయక్ నగర్, అశోక్ నగర్ తో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి మణుగూరు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. దీంతో రహదారులపై భారీగా వరద చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు అల్లాపూర్ డివిజన్ సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో తినడానికి ఏమి తెచ్చుకోని పరిస్థితిలో కాలనీవాసులు చిక్కుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం ఇంటింటికి భోజనాలను పంపిణీ చేశారు.